వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. టీడీపీ నాయకులు పెట్టి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన్ని నిరసిస్తూ రొంపిచెర్ల గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం 25 మంది సచివాలయ వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ఎంపీడీఓ రెడ్డప్పాచారికి అందజేశారు. 4 ఏళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పేదలకు అందజేయడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. కరోనా సమయంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల ప్రాణాలను కాపాడారని అన్నారు. అయితే టీడీపీ నేతలు వాలంటీర్లను ద్రోహులుగా ముద్రవేసి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో పాటు వృద్ధులకు పింఛన్లు కూడా అందకుండా చేశారు. సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న తెలుగుదేశం పార్టీ గురించి ప్రజలకు వివరించి వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారం చేస్తామని తెలియజేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గెలుపునకు కృషి చేస్తామన్నారు. ఇందుకు మూలంగా మేము వాలంటీర్గా 2 సంవత్సరాలు చేరినప్పుడు కరోనా టైంలో అయితే చాలా ఇబ్బందులు పడినాము. అంతేకాకుండా ప్రజలు కూడా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొన్న ఇదిలో కూడా మేము వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసినాము. 1వ తేదీ వచ్చింది అంటేనే మేము కరోనా టైంలో కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మేము ఏ ఇది లేకుండా వాళ్ళకి పెన్షన్లు అందించినాము. వాళ్ళకి కావాల్సిన మెడిసిన్ కానీ, ఈవెన్ కూరగాయలు కానీ, పాలతో అయినా సరే ఇబ్బంది పడకుండా వాళ్ళు మా వాలంటీర్లు ఎంతో వాళ్ళకి హెల్ప్ చేశారు. అంతేకాకుండా ఆ హెల్ప్ చేసిన దాంట్లో ఒక మా జగనన్న కార్యకర్తలే కాకుండా ఇంకా ఎన్నో పార్టీలు ఉన్నాయి, వాళ్ళు కూడా సహాయం తీసుకున్నారు. కాకుండా సహాయం తీసుకొని ఒక్క పార్టీనే కాకుండా ఎన్నో పార్టీలు కూడా సహాయం తీసుకొని సహాయం తీసుకోవడం జరిగినది. మేము ఈ వాలంటీర్లు అనేవాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి వచ్చే ఓట్లు కూడా మేము పోగొట్టేస్తామని చెప్పి మా మీద కక్ష కట్టి టీడీపీ నాయకులందరూ మమ్మల్ని వాలంటీర్లుగా ఎందుకు పనికిరామనేసి తెలియజేశారు. ఇందుకు నిరసనగా మేము రాజీనామా తెలియజేస్తున్నాము. నమస్కారం. అందరికీ నమస్కారం. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆనాడు ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసి వారి కష్టాలను తీర్చడానికి గ్రామ వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టినాడు. ఆ గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఎంత చక్కగా పనిచేస్తుందంటే అంత చక్కగా పనిచేస్తుంది. ఆ వ్యవస్థపై శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బొజ్జల సుధీర్ రెడ్డి ఏమంటున్నాడు, స్లీపర్ సెల్స్తో పోలుస్తున్నాడు. మేము ఆ టైప్తో చేయడం లేదు. కులమత భేదాలు, పార్టీలు అనేది చూడకన్నా ప్రజలకు సేవ చేస్తూ పోతున్నాం. అలాంటి మా మీద ఇలాంటి నిందారోపణలు చేయడం సమంజసం కాదు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు బోనస్ నుంచి మోసే ఉద్యోగం 5,000 రూపాయలు ఉద్యోగం మేము ఉద్యోగం అనేసి ఆయన అవమానించి ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నామనేసి ఈ టైప్తో చెప్పిన వ్యక్తి ఈరోజు ఏమంటున్నాడు, వాలంటీర్లకు నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత మెరుగ్గా చేస్తామంటున్నాడు. ఇది ప్రజలు ఎవరు నమ్మరు. చంద్రబాబు నాయుడు గారి మాటలు విశ్వసించే పరిస్థితులు ఎవరు లేరు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ఆయన తీవ్రవాదులతో వాలంటీర్లను పోల్చినాడు. అలాంటి వీళ్ళు బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు మొత్తం ఒకటిగా అయ్యి ఈరోజు ఇంతగా అవమానించి ఈరోజు మళ్ళీ అదే టీడీపీ నేత ఏమంటున్నాడు, మీకు వాలంటీర్లకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గొప్పగా చేస్తున్నామంటున్నాడు. అయ్యా, మీరు గొప్పగా చేసేది ఏమీ వద్దు. ఈ రోజే మీ పరిస్థితి తెలిసిపోయింది. నిరుపేదలైనటువంటి అవ్వాతాతలకు నా విడోలకి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల్సిన ఈరోజు మీరు మీ తొత్తు అయినటువంటి నిమ్మగడ్డ ప్రసాద్తో కోర్టులో కేసు వేయించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి ఇవాళ పెన్షన్లు ఇవ్వకుండా ఆపేసినారు. వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది, మీరు నాశనం అయిపోతారయ్యా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నిరంతరంగా సేవలు అందిస్తున్నట్టు మాపై, మా గ్రామ వాలంటీర్లపై ఇలాంటి నిందారోపణలు చేయడం సమంజసం కాదు. ఇకపోతే ప్రొద్దుటూరులో ఒక టీడీపీ నాయకుడు ఉన్నాడు. ఆయన అంటాడు, అంకుశం సినిమాలో రామిరెడ్డిని ఏ విధంగా అయితే బట్టలు విప్పదీసి కొట్టి తరిమినారో ఆ విధంగా వాలంటీర్లను కొట్టి తరమాలని ఆయన అంటున్నాడు. మేము ఏ పాపం చేసినామనేసి మీరు ఆ టైప్తో మాట్లాడుతున్నారు. ఆ టీడీపీ నాయకుడికి తెలియాలి. ఇన్ కేస్ మళ్ళీ కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మా జగన్ ముఖ్యమంత్రి అవుతాడు, మా పెద్ద ఆయన మళ్ళీ మినిస్టర్ అవుతాడు. ఆ టైప్తో ఇప్పుడు నువ్వేమైతే చెప్పినావో మబ్బు రామిరెడ్డిని ఏ విధంగా అయితే బట్టలు విప్పదీసి కొట్టి తరుముతామన్నావో దాంట్లో మేము రాజశేఖర్ రెడ్డిని ఎన్కౌంటర్ చేస్తామనేసి మా వాలంటీర్ తరఫున నీకు తెలియజేస్తున్నాము టీడీపీ నాయకుల ప్రొద్దుటూరు. ఇకపోతే మా సేవల్ని ఇంత నీచంగా చూసిన మీకు మళ్ళీ మీరు ప్రజల కాడికి వచ్చేసి ఇంతగా చేస్తున్నారు. దీనిపై మేమంతా చాలా మనోవేదనకు గురవుతున్నాం. సో మేమందరం రాజీనామా చేసి వాలంటీర్ ఉద్యోగానికి జగనన్న సైనిక